ఇదిగో క్రీస్తు జ్యోతి క్రీస్తు జ్యోతి దైవ నిర్ణయము సాగెను దేవదేవుని కీర్తనలు దివ్య జ్ఞానము స్వామి సేవా భాగ్యము ఏమి ఎరుగని నాకిది పాస్కా నిధునదీకగా పరమ కరుణతో బ్రోచిన ప్రభుని దివ్య జ్ఞానము దయించగా లోనితమమున శీలించగా సన్నుతించరే చేరినను దివ్య గీతము పాడరి అఖిలేశునకు రుణపడిన ఆది నరుని పాపము రక్తధారలచే కడిగి ముక్తి మార్గము చూపెను పాస్కా గొర్రె పిల్ల పరమనాథుని పుత్రుడే నిత్యము పితకు బలియగుచు సత్యము చూపే రక్షకుడు శుభకరరాత్రిలో ఇశ్రాయేలు జనావళి సాధు గొర్రె పిల్ల రక్తధార చిహ్నము కాగా ఈజిప్టు దాస్యము వీడగా ఎర్ర జననిధిని దాటెను దివ్య స్తంభము కాంతితో దేవశక్తి విలసిల్లగా ఈజిప్టు దాస్యము వాపిన స్వేచ్ఛామయమగు రాత్రికి పాపమెల్ల తుంచిన పరమ పవిత్ర రాత్రి పాతాళ భక్త కోటికి పరమ పవిత్ర రాత్రి జయశీలుడైన స్వామికి జోహారిదిన రాత్రి See
దీన మానవ జన్మము నిత్యము పితకు దూరము నిక్కముగాను వ్యర్థము నాదుని కరుణా విందుగా ఈ ధరయందు నిండుగా ఆది మనుజుని పాపమిది అపారమరణ వరవెలుగా పరమైన పాపమా కనును చీనారము మంగళకరవరరాజను నాదుని మృత్యుంజయుని నీ వల్లనే ఈ రాత్రి నిక్కముగను మేలులా నీదు భాగ్యము కంటిని ముందుగా స్వామిని ఉజ్వల కాంతులు నిండెను ఉన్నత స్వర్గమునందున దూతగణములు ఆడెను దివ్య వీరి మ్రోగెను వాసవతి వెలిగెను ప్రబలమించి మెరిసెను దేవదాసములెల్లా దేవతెల్లము ఆడెను. దివ్య జ్యోతిలో ఈ రాత్రి పగలై ప్రకాశించే ఫలించే పావన సూక్తి దారుణి వెలుగుందే ఉత్థానమైన ప్రభువు అరుదించిన ఉజ్వల వేళ సూచిధన్యమైన అనన్య శుభకర రాత్రి భూమి పాపము బాపగా దివి భూమిపై వాసిల్లా ఈశా నీదు కరుణా సృష్టిని నిరతము కోరే భక్తుల అర్పణముల అర్చనల ఆనందోత్సవ స్తోత్రముల పవిత్రవత్తి సూచిగా గురుతుగా భక్తి వెలిగేను పరమనాథుని రూపముగా వేల వేలుగా నిడివడిన వెలుగునొక్కటే కాంతి ఉజ్వల కాంతులు నిండెను ఉన్నత స్వర్గమునందున దూతగణములు ఆడెను దివ్య వీరి మ్రోగెను వాసవతి. అది కత్తి వాదన కంటే పదునైనది, జీవాత్మల సంయోగ స్థానం వరకును కీళ్ళ మధ్య కలిగే వరకును అది ఛేదించుకొని పోగలదు. మానవుడు కేవలం రొట్టె వలన గాక దేవుని నుండి వెలువడు ప్రతి మాట ద్వారా జీవిస్తాడు. దేవుని వాక్కు వెలుగును జీవమును కలిగించింది. ఆ దేవుని వాక్కును ఇప్పుడు మనము ఆలకించబోచున్నాము. దేవుడు స్వయముగా మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు స్వయముగా తన వాక్కులో జీవిస్తూ సువార్తను ప్రకటిస్తున్నారు. ఈ మొదటి పఠనము ఆదిలో జరిగిన సృష్టిని గురించి తెలియజేస్తుంది. పాపము ద్వారా పతనమైన మానవుని క్రీస్తు తన పునరుత్థానము ద్వారా కొత్త జీవితమునకు పునాది వేశారు. బప్తిస్మ దివ్య సంస్కారముల ద్వారా మనలను ఆయన తన పునరుత్థాన మహిమలో భాగస్థులను చేసి తన నూతన సృష్టిలో భాగమును దయచేస్తున్నారు. కనుక దైవ సృష్టిని గురించి శ్రద్ధగా ఆలకించి ధ్యానించుదాం.
మనము ఇప్పుడు దైవ వాక్కును సావధానముగా ఆలకించుదము. గతములో సర్వేశ్వరుడు తన ప్రజలను ఏ విధముగా రక్షించును, కడన మన రక్షకుడైన తన కుమారుని ఏ విధముగా పంపెనో ధ్యానించుదము. ఈ రక్షణాయుధ పాస్క కార్యమును పరిపూర్తి చేయనట్లు దేవుని ప్రార్థించుదాం. దేవుడు తాను చేసిన సృష్టి రెండింటిని సృష్టించను. వానిలో పెద్దది పగటిని పాలించును, చిన్నది రాత్రిని ఏలును. ఆయన నక్షత్రములను కూడా సృష్టించను, రేయి మొగళ్లను పాలించుటకు, చీకటి నుండి వెలుగును వేరు చేయుటకు దేవుడు ఆ జ్యోతులను ఆకాశంలో నిలిపెను. దేవుని కంటికి అది బాగా నుండెను. అంతటా సాయంకాలమై ఉదయమాయను. అది 4వ రోజు. జలములందు పలు రకముల ప్రాణులు పుట్టునుగాక, భూమిపై ఆకాశమున పక్షులు ఎగురునుగాక అని దేవుడు అనెను. ఆ ప్రకారముగానే జరిగెను. దేవుడు సముద్రమునందలి మహాతిమింగలములను, నీటిలో పుట్టు అన్ని తరగతుల ప్రాణులను మరియు పలు రకముల పక్షులను సృజించెను. దేవుని కంటికి అది బాగా నుండెను. వారినన్నిటినీ దీవించి జలముల యందలి ప్రాణులు వృద్ధి చెంది సముద్రములో నిండియుండునుగాక. నేల మీద పక్షులు లెక్కకు మిక్కుటమవుగాక అని ఆనందించెను. అంతటా సాయంకాలమై ఉదయమాయను. అది 5వ రోజు. భూమి పెంపుడు జంతువులను, క్రూర మృగములను, రాకడి జంతువులను, అన్ని రకముల వానిని పుట్టించునుగాక అని దేవుడు అనెను. ఆ ప్రకారముగానే జరిగెను. దేవుడు పెంపుడు జంతువులను, క్రూర మృగములను, రాకడి జంతువులను, అన్ని రకముల వాన్ని సృజించెను. దేవుని కంటికి అది బాగా నుండెను. దేవుడు ఇప్పుడు మానవ జాతిని కలిగింతుము, మానవుడు మమ్ము పోలి మా వలె ఉండును. అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశమందలి పక్షులపై, నేల మీద పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, రాకడి జంతువులపై అధికారము కలిగి ఉండును అని అనెను. దేవుడు మానవ జాతిని సృజించెను, తన పోలికలో మానవుని చేసెను. స్త్రీ పురుషులుగా మానవుని సృష్టించెను. దేవుడు వారిని దీవించి సంతానోత్పత్తి చేయుడు, భూమండలమునంతటా నివసించి దానిని వశము చేసుకొనుడు. నీళ్లలోని చేపలను, ఆకాశంలోని పక్షులను, నేల మీద జంతువులను పాలింపుడు. గింజలనిచ్చు మొక్కలన్నీ, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లన్నీ మీకు ఆహారమవును. కానీ నేల మీద క్రూర మృగములకు, ఆకాశమునంది పక్షులకు, నేల మీద ప్రాకడి జంతువులకు, శ్వాస జీవులన్నిటికీ పచ్చని మొక్కలు ఆహారమవును అని వారితో అనెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూసెను. ఆయన కంటికి అది చాలా బాగా నుండెను. అది 6వ రోజు. ఈ విధముగా ఆకాశము, భూమి సమస్త వస్తువులతో సంపూర్ణముగా రూపొందెను. 7వ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందెను. ఇది ప్రభువు వాక్కు.
అద్భుతములను చేసిన దేవ నీకే స్తుతి మహిమ నరునికి ప్రాణం పోసిన దేవ నీకే స్తుతి మహిమ స్తుతి 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 స్తుతి మహిమ. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు మానవుని అద్భుత విధముగా సృష్టించితివి, అతని కంటే అద్భుత విధముగా అతనిని రక్షించితివి. మేము పాపపు ఆకర్షణకు లోను కాకుండా సత్కార్యములందు నిడకడగా ఉండునట్లును, తద్వారా నిత్య ఆనందంలో ప్రవేశించు భాగ్యం మేము పొందినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నీ కుమారుని బలిగా అర్పింపుము అని దేవుడు అబ్రహామును అడగగానే తన ఏకైక కుమారుడు ఈసాకును బలిగా అర్పింప సిద్ధమయ్యాడు. తన కుమారుని దేవుడు పునరుజ్జీవుని గావింపగలడని అబ్రహాము విశ్వసించాడు. ఇదే అబ్రహామునకు దేవునిపై గల విశ్వాసము, నమ్మకము, ప్రేమ. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు. అలాంటి మహోన్నత ప్రేమను దేవుడు కూడా ప్రదర్శించాడు. తన ఏకైక కుమారుని పాపుల కొరకు బలిగా అర్పించాడు. క్రీస్తు తండ్రికి విధేయించి మృతిని జయించి పునరుత్థానమయ్యాడు. అలాగే మనమందరము దృఢ విశ్వాసముతో మన జీవితములను క్రీస్తుతో దేవునికి సమర్పింపగలిగితే క్రీస్తు పునరుత్థాన జీవములో మనము భాగము పొందగలము. అబ్రహాము ఈసాకులకు బలి అర్పించుట. రెండవ పట్టణము ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 18వ వచనం వరకు. రెండవ పట్టణము ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఆ దినములలో దేవుడు అబ్రహామును పరీక్షించెను. అబ్రహాము అని దేవుడు పిలిచెను. చిత్తము ప్రభు అని అబ్రహాము అనెను. అంతటా దేవుడు అతనితో, నీ కుమారుణ్ణి, నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుణ్ణి ఈసాకును వెంటబెట్టుకొని మొరియా ప్రదేశమునకు వెళ్ళుము. అక్కడ నీకొక కొండను చూపెదెను. దాని మీద నీ కుమారుని దహన బలిగా సమర్పింపుము అని చెప్పెను. అందుచే అబ్రహాము తెల్లవారకు ముందే లేచెను. ప్రయాణమునకు గాడిద మీద మెత్తని బొంతపరిచెను. కుమారుని కాక ఇంకా తన పనివారిలో ఇద్దరును కూడా వెంట పెట్టుకొని వెళ్ళెను. దహన బలికి కట్టెలు చీల్చి మోపు కట్టుకొని దేవుడు చెప్పిన చోటికి బయలుదేరిన 3వ నాడు అబ్రహాము తల ఎత్తి దూరము నుండి ఆ చోటును చూచెను. అతడు తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడ నుండుడు, చిన్నవాడు నేను అక్కడికి వెళ్ళిదము. దేవునికి మొక్కులు చెల్లించి తిరిగి మీ యొద్దకు వద్దుము అని చెప్పాను. ఇట్లు చెప్పి అబ్రహాము దహన బలికి కావలసిన కట్టెల మోపును ఈసాకు భుజముల మీద పెట్టెను. తానేమో నిప్పును కత్తిని తీసుకొనెను. తండ్రి కొడుకులు ఇరువురు కలిసి వెళ్ళిరి. ఈసాకు నా తండ్రి అని పిలిచాను. అబ్రహాము ఏమి నాయనా అని అడిగాను.
ఈసాకు, నిప్పు కట్టెలు ఉన్నవి కదా, మరి దహన బలికి కావలసిన గొర్రెపిల్ల ఏది అని అడిగాను. దానికి అబ్రహాము, నాయన, దహన బలికి కావలసిన గొర్రెపిల్లను దేవుడే సమకూర్చుండు అనెను. అట్లు వారిద్దరు కలిసి వెళ్ళి దేవుడు చెప్పిన చోటు చేరిరి. అక్కడ అబ్రహాము బలివేదిక నిర్మించి కట్టెలు పేర్చింది. కుమారుడు ఈసాకును బంధించి బలివేదిక మీద పేర్చిన కట్టెల పైన ఉంచెను. అంతటా అతడు చేయి చాచి కుమారుని చంపుటకు కత్తిని తీసుకొనెను. కానీ ఆకాశము నుండి దేవదూత అబ్రహాము, అబ్రహాము అని పిలిచెను. అబ్రహాము, చిత్తం ప్రభు అనెను. దేవదూత, చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమీ చెయ్యకము. నీవు నీ ఏకైక పుత్రుణ్ణి నాకు సమర్పించుటకు వెనుకంజ వేయలేదు. కావున నీవు దైవభీతి కలవాడినని నేను తెలుసుకుంటుని అనెను. అప్పుడు అబ్రహాము తల ఎత్తి చూచెను. అతనికి దగ్గరగా పొదలో కొమ్ములు చిక్కుకున్న పొట్టేలు కనపడెను. అతడు వెళ్ళి పొట్టేలును తీసుకొని వచ్చెను. కుమారునికి బదులుగా దానిని దహన బలిగా సమర్పించెను. అబ్రహాము ఆ ప్రదేశమునకు యావే ఈరే అనగా దేవుడు సమకూర్చును అని పేరు పెట్టెను. కావుననే ఈనాడు కూడా కొండ మీద దేవుడు సమకూర్చును అని లోకోక్తి వాడుకలో ఉన్నది. ఆకాశం నుండి దేవదూత మరలా రెండోసారి అబ్రహామును పిలిచి, నా తోడు అని ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను. నీవు నీ ఏకైక కుమారుని సమర్పించుటకు వెనుకంజ వేయక ఇంత గొప్ప పని చేసితివి. నిన్ను ఎక్కువగా దీవింతును. ఆకాశమునందలి నక్షత్రముల వలె, సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలె లెక్క కందనంతగా నీ సంతతిని విస్తరిల్ల చేయుదును. నీ సంతతి వారు శత్రు నగరములను వశము చేసుకొందురు. భూమండలమునందలి సకల జాతుల వారు నీ సంతతి ద్వారా దీవెనలు పొందుదురు. నీవు నాకు విధేయుడు వైతివి, కావున తప్పక ఇట్లు జరుగును అనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సుస్వరాలతో కీర్తింతును, తంబురగానాలతో ఆరాధింతును. సుస్వరాలతో కీర్తింతును, తంబురగానాలతో ఆరాధింతును.
అటులనే పాస్కా పవిత్ర కార్యముల ద్వారా నీవిచ్చిన వాగ్దానం నెరవేర్చితివి. అటులనే నీవు అనుగ్రహపూరితముగా ప్రపంచ ప్రజలకు ప్రసాదించు దత్తపుత్ర వరమును వారికి ప్రసాదింప భాగ్యమును మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇది విశ్వాసులకు విజయమును, అవిశ్వాసులకు అపజయమును ప్రకటిస్తుంది. విశ్వాసహీనుడైన ఫరోను అతని సైన్యమును దేవుడు జలములలో ముంచి నాశనం చేశాడు. ఆ జలముల ద్వారానే తన ఎన్నిక ప్రజలైన ఇజ్రాయేలు ప్రజలను నడిపించి విమోచనను ప్రసాదించాడు. అదే రీతిగా దేవుని శత్రువైన సైతానును క్రీస్తు తన రక్త జలములతో నాశనము చేసి ఆ రక్త జలముల ద్వారానే మానవులకు రక్షణ ప్రసాదించాడు. అలానే ప్రతి క్రైస్తవ విశ్వాసి ఉండాలి. క్రీస్తుని రక్షణ బాప్తిస్మ జలములలో భక్తి విశ్వాసములతో మునిగే వారికి రక్షణ లభిస్తుంది. దైవ విరోధులకు వినాశనము తప్పదని ఈ పఠనము మనకు బోధిస్తుంది. ఈ పఠనమును శ్రద్ధగా ఆలకించుదాం. అధ్యాయము 1వ వచనము వరకు. ఇశ్రాయేలు ప్రజలు సముద్ర మధ్యము నుండి పొడి భూమి మీద నడిచిపోయేది. యావే మోషేతో, నీవు నాకు మొరపెట్టనేలా ముందుకు నడువుడని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీ కర్రను ఎత్తుము, సముద్రము మీదికి చేతిని చాపుము, దానిని పాయలుగా చేయుము. ఇశ్రాయేలీయులు సముద్రము నడుమ పొడి నేల మీద నడిచిపోయేదరు. ఇక నేనందువ ఐగుప్తు దేశీయులను కఠినాత్ములుగా చేయుదును. అందుచే ఇశ్రాయేలీయులను తరుముదురు. ఫరో రాజును అతని రథబలమును అశ్వబలమును కాల్బలమును చీకాకుపరచి మహిమను తెచ్చుకుందును. ఫరో రాజును అతని రథములను అశ్వములను సైన్యములను నాశనము చేసి మహిమ పొందినప్పుడే ఐగుప్తు దేశీయులు నన్ను యావేగా గుర్తింతురు అని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలీల బలగమునకు ముందు నడుచుతున్న యావే దూత వారి వెనుకకు వచ్చి చేరెను. వారి ముందున్న మేఘస్తంభము కూడా వెనుకకు వచ్చి నిలిచెను. మేఘస్తంభము ఐగుప్తు దేశీయులకు ఇశ్రాయేలీలకు నడుమ ఉండెను. మేఘము వలన చీకటి క్రమ్మెను. అది ఇశ్రాయేలీలకు వెలుగును, ఐగుప్తీయులకు చీకటిని కలిగించెను. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులు తలపడకుండగానే ఆ రాత్రి గడిచిపోయెను. మోషే సముద్రము మీదికి చేతిని చాచెను. యావే రాత్రి అంతయు తూర్పుగాలి తోలించి చాపవలే సముద్రము వెనుకకు చుట్టుకొని పోవునట్లు చేసెను. సముద్ర గర్భము ఆరిపోవునట్లు చేసెను. నీరు పాయలయ్యను. ఇశ్రాయేలీయులు పొడి నేల మీదనే సముద్ర గర్భమున ప్రవేశించి వారికి కుడివైపున ఎడమ వైపున నీరు గోడల వలె నిలిచిపోయినది. ఐగుప్తు దేశీయులు ఇశ్రాయేలీలను తరిమిరి. ఫరో రాజు రథబలము రౌతులు గుర్రములు ఇశ్రాయేలీలను తరిమిరి. ఫరో రాజు రథబలము రౌతులు గుర్రములు ఇశ్రాయేలీలను వెన్నంటి సముద్ర గర్భమున ప్రవేశించెను. యావే వేకువజామున మేఘస్తంభము నుండి అగ్నిస్తంభము నుండి ఐగుప్తు దేశపు సైన్యము వరకు వైపు పారచూచెను. ఆ బలగమును గగ్గోలు పడినట్లు చేసెను. ఆయన చక్రములను అడ్డగింపగా వారి రథములు ముందుకు కదలలేక కదిలినవి. ఇశ్రాయేలులను వదిలి పారిపోదుము రండు,
యావే వారికి తోడుగా నిలిచి మనతో పోరాడుచున్నాడు అని ఐగుప్తు దేశీయులు కేకలు వేసిరి. అప్పుడు యావే మోషేతో, సముద్రము మీదికి నీ చేతిని చాపము, సముద్రము ఐగుప్తు దేశీయుల రథముల మీద రౌతుల మీద పొరలి పడును అని చెప్పెను. మోషే సముద్రము మీదికి తన చేతిని చాచెను. ప్రొద్దు పొడిచినప్పటికీ సముద్ర జలము యథాస్థలమునకు మరలి వచ్చెను. దానిని చూచి ఐగుప్తు దేశీయులు పారిపోజొచ్చిరి. యావే ఐగుప్తు దేశీయులను సముద్ర మధ్యమున పడత్రోసెను. ఇశ్రాయేలీయులను వెంటాడుచు ప్రార్థించుదము. నిబంధననందు అవగాహనకు తెచ్చి ఉన్నావు. ఎర్ర సముద్రము మా జ్ఞాన స్నానము జలములుగా సూచనగా ఉన్నది. నీవు విముక్తి గాంచిన ఇశ్రాయేలు క్రైస్తవ ప్రజలకు సంకేతముగా ఉన్నది. ప్రతి జాతి ప్రజయు ఇశ్రాయేలీయుల విశ్వాస వరములో భాగము పొంది పవిత్రాత్మలో నూతన జన్మం పొందినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ఆనందించుదము. ఓ సర్వేశ్వర, ఈ రాత్రిని మా రక్షకుని ఉత్థాన మహిమతో ప్రకాశింపచేసితివి. అతడు మరణము మీదను పాపము మీదను పొందిన విజయమును ఉత్సాహంగా కొనియాడుటకు మేము ఇచ్చట చేరి ఉన్నాము. నీ దత్తపుత్రి పుత్రుల స్వాతంత్రమును మాకు అనుగ్రహింపము. మేము శారీరకముగాను మానసికముగాను నూతన స్థితిని పొందినట్లు కరుణింపము. తద్వారా మేము నిన్ను పూర్ణ హృదయంతో సేవింపగలుగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దయచేసి ప్రవర్తులను ఆపివేయవలసిందిగా మనవి. ఇప్పటి వరకు మనము వినిన పట్టణములు మనకు మానవ రక్షణ చరిత్రను విశదము చేశాయి. ఆ రక్షణ వరములన్నీ క్రీస్తు ద్వారా మనకు లభిస్తున్నాయి. పవిత్రాత్మ శక్తి ద్వారా పునరుత్థానుడై స్వర్గ మహిమలో ప్రవేశించాడు. క్రీస్తునందు బప్తిస్మము పొందడం ద్వారా మనము పాప దాస్యము నుండి విడుదల పొంది శ్రీ సభ సభ్యులమవుతున్నాము. క్రీస్తుని రక్షణ ఫలములను పొంది ఆయనతో ఏకమవుతున్నాము. కనుక మనకు అనుగ్రహింపబడిన రక్షణ వరములు పదిలముగా కాపాడుకొని పరిపూర్ణ రక్షణములో భాగస్థులమగుదాం. మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడు. 8వ పట్టణము. పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనం నుండి 11వ వచనం వరకు. సోదరులారా, మనము అందరము క్రీస్తేసునందు జ్ఞానస్నానము పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్నానము పొందితిమని మీకు తెలియదా? కనుక మన జ్ఞానస్నానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి. ఏలైనా తండ్రి ప్రభావము చే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక క్రొత్త జీవితమును గడుపుటకే అట్లు జరిగెను. ఆయన మరణములో మనము ఆయనతో ఏకమై ఉండినచో ఆయన పునరుత్థానములో కూడా మనము తప్పక ఆయనతో ఏకమై ఉండుము. పాపపు శరీరము నశించి మనము ఇక పాపమునకు బానిసలు కాకుండానట్లు మన పాత స్వభావమును ఆయనతో సిలువపై చంపబడినది అని మనకు తెలియను. ఏలైనా మరణించిన వాడు పాపము నుండి విముక్తుడాయను. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవింతుమని విశ్వసింతుము. ఏలైనా మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియను. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. ఆయన మరణము పాపమునకు శాశ్వతమగు మరణము. ఆయన జీవితము దేవుని కొరకై జీవితము. మీరును మీ విషయమును అట్లే పాపములకు మరణించితిమనియు క్రీస్తు యేసుతో ఏకమై దేవుని కొరకై జీవించుచున్నామనియు తలంపవలెను. ఇది ప్రభు వాక్కు. వారికి ఏమీయూ తోచలేదు. అప్పుడు 2 పురుషులు ప్రకాశవంతమైన వస్త్రములు ధరించి వారి చెంత నిలిచి ఉండిరి. వారు భయపడి తలలు వంచి సాగిలపడగా ఆ పురుషులు వారితో, మీరు సజీవుడైన వానిని మృతుల్లో ఎలా వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు,
లేచి ఉన్నాడు. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున సజీవుడై లేవవలెనని మీతో చెప్పాను కదా. ఆయన గలిలయలో ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలను స్మరింపుడు అనిరి. యేసు పలుకులు అప్పుడు వారికి జ్ఞప్తికి వచ్చినవి. వారు సమాధి నుండి తిరిగి వచ్చి 11 శిష్యులకు తదితరులకు ఈ విషయములన్నిటినీ తెలియచేసిరి. అట్లు తెలియచేసిన వారు మగ్దల మరియమ్మ, యోహానా, యాకోబు తల్లి మరియమ్మ, వారితోనున్న తక్కిన స్త్రీలు. వారు ఈ సంగతులను నమ్మక వానిని కట్టుకథలుగా భావించిరి. కానీ పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకుపోయి లోపలకు వంగి చూడగా నారబట్టలు మాత్రమే కనబడెను. ఈ సంఘటనను ఆశ్చర్యపడుచు అతడు తిరిగి వెళ్ళెను. ఇది క్రీస్తుని సువిశేషము. మొట్టమొదటిగా ఇక్కడ చేరినటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డలకి, చేరినటువంటి గురువులందరికీ క్రీస్తు పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు. ఆ పునరుత్థాన క్రీస్తుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మనపై, మన కుటుంబాలపై దండిగా మెండుగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరికీ క్రీస్తు పండుగ జయంతి శుభాకాంక్షలు. పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు. ఈ యొక్క సంతోషంలో, ఆనందంలో పాలుపంచుకుంటూ ఆ పునరుత్థాన క్రీస్తుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ ఆనందంతో ఈ యొక్క చిన్న గీతాన్ని మనందరం కూడా కలిసి పాడుతూ, చప్పట్లు కొట్టు పాడుతూ ఆ యొక్క పునరుత్థాన మహిమలో మనం కూడా భాగస్థులం అవుదాం. సంతోషాన్ని, ఆనందాన్ని మనం వ్యక్తపరుస్తూ ఆ దేవుని మనలోకి ఆహ్వానిస్తాము. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈజిప్ట్ దేశంలో ఈజిప్షియన్స్ ఉన్నటువంటి ఒక నమ్మకం, మరణించినటువంటి వాళ్ళు తిరిగి జీవంతో లేస్తారు, పునర్జీవం మీద వాళ్ళకు ఒక నమ్మకం అనేది ఉండబట్టే మరణించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మమ్మీలుగా మార్చుకొని వాళ్ళ యొక్క శరీరాలని, చనిపోయినటువంటి దేహాలని భద్రపరుచుకున్నారు. ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాలు అయినది, అయినా కూడా ఒక్కరు కూడా
తిరిగి జీవంతో లేవలేదు. అదే ఇంగ్లాండ్ దేశంలో వెస్ట్ మినిస్టర్ అబే అనే ప్రాంతంలో దాదాపు 3800 మంది మృతదేహాలను అక్కడ భద్రపరిచారు. ప్రముఖులు, రచయితలు, రాజకీయ నాయకులు, ప్రముఖ ప్రఖ్యాతిగాంచినటువంటి పెద్ద పెద్ద వ్యక్తుల యొక్క దేహాలను అక్కడ భద్రపరిచారు. ఇప్పటి వరకు ఒక్కరు కూడా జీవంతో లేవలేదు. అంతెందుకు మన భారతదేశంలోని ఆగ్రాలో ఉన్నటువంటి తాజ్ మహల్లో షాజహాన్ తన ప్రేయస్ కొరకు కట్టినటువంటి ఆ కట్టడాలు వాళ్ళు మరణించిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఎవరు లేవలేదు. అయినా కానీ ఎంతో మంది అక్కడికి వెళ్ళి ఆ సుందరమైనటువంటి ప్రాంతాన్ని దర్శిస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథానికి వస్తే దావీదు మహారాజు అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 29వ వచనములో మనం చదువుకుంటే, సహోదరులారా, మన పితామహుడకు దావీదును గూర్చి నేను మీతో తేటతెల్లముగా మాట్లాడవలేను. అతడు చనిపోయి సమాధి చేయబడెను. నేటి వరకు ఆయన సమాధిలో మనతో ఉండేను. గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర చూసినప్పుడు ఆయన కూడా చాలా వరకు యేసు ప్రభు చెప్పినటువంటి బోధనలు, ఆయన చూపించినటువంటి విలువల ప్రకారం జీవిస్తూ మరణించిన తరువాత ఆయన కూడా జీవంతో ఇప్పటి వరకు తిరిగి రాలేదు ప్రియ సహోదరులారా. కానీ చరిత్రలో ఒకే ఒక వ్యక్తి జీవంతో లేచాడు మరణించి. అది ఎవరై ఉన్నదంటే యేసు ప్రభు ఒక్కడే మన లోక రక్షకుడు. దానికి అంతటికి మనం అందరం ఎంతో గర్విస్తున్నాం. అలాంటి దేవుడు, అలాంటి రక్షకుడు మనందరికీ ఒక రక్షకుడిగా మన కోసం ప్రాణాలు అర్పించి తిరిగి జీవంతో లేచి ఆ పునరుత్థాన శక్తిని నీకు నాకు ప్రసాదించినందుకు మనందరం కూడా దేవునికి కృతజ్ఞతలు తెలపాలి. వ్యత్యాసం ఉన్నది మరణించిన ఈ లోకంలో మరణించిన వ్యక్తులకి మరియు యేసు ప్రభు మరణించినటువంటి జీవిత విధానం, ఆ తీరు అనేది చాలా వ్యత్యాసం ఉన్నది. ఈ లోకంలో జీవించిన ప్రతి మనిషి మరణించి భూగర్భంలో కలిసిపోయారు. ఈ లోకంలో జీవించి మరణించిన వారి శరీరాలు దాచిపెట్టబడ్డాయి. ఈ లోకంలో జీవించి మరణించిన వారి శరీరాలు మమ్మీలుగా మార్చబడ్డాయి. కానీ క్రీస్తుని సమాధి మాత్రం తెరవబడింది. మరణాన్ని జయించాడు, అంధకారాన్ని జయించాడు, ఆయన చెప్పినట్లు చేశాడు. ప్రియ సహోదరులారా, కొన్ని విషయాలలో మనకి ఇన్ఫర్మేషన్ సరిపోతుంది, కొన్ని విషయాలలో ఇన్ఫర్మేషన్ సరిపోదు, దానికి అనుభవం కావాలి. ఒక చిన్న ఉదాహరణ, ఒక వ్యక్తి ఈత ఎలా కొట్టాలి అని 4 పుస్తకాలు చదువుతూ కూర్చున్నాడు. ఆ చదివిన తర్వాత ఆ వ్యక్తికి ఎప్పుడు ఈత వస్తుందంటే ఆయన నీళ్ళలోకి దిగి నేర్చుకున్న ప్రతి దాన్ని ఆయన పాటిస్తూ ముందుకు వెళితే తప్ప ఈత నేర్చుకోలేడు. అలాగనే యేసు ప్రభు యొక్క పునరుత్థాన సందేశం ఈరోజు మన జీవితంలో అనుభవించి అన్వయిస్తే తప్ప మనలో మార్పు రాదు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి ప్రియ సహోదరులారా. కొన్ని ప్రసంగాలు ఆలోచన ఉత్తేజపరిస్తే, కొన్ని ప్రసంగాలు హృదయాన్ని స్పందించే విధంగా ఉంటాయి. మరి ఈరోజు మనము ఈ యొక్క పునరుత్థాన సందేశాన్ని, ఆ యొక్క గొప్ప అద్భుతాన్ని ధ్యానించేటప్పుడు మన యొక్క హృదయాలు స్పందించాలి. స్పందించడమే కాదు, మనలో మార్పు అనేది రావాలి ప్రియ సహోదరులారా. ఈ యొక్క పునరుత్థాన పండుగ మనకు ఏమి ఇచ్చినది? మొట్టమొదటిగా క్రైస్తవ విశ్వాసానికి పునాది అయింది. 1 కొరింథీయులు 15వ అధ్యాయం 14వ వచనంలో మనం చదివితే, మరి క్రీస్తే లేవనెత్తబడినచో మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసములు వ్యర్థమే. సత్యోపదేశములో మనం చదువుకుంటూ ఉన్నాం.
క్రైస్తవ విశ్వాసానికి తలమానికం క్రీస్తుని ఉత్థానం. అపోస్తుల ద్వారా ఆది క్రైస్తవుల నుండి, తిరుసభ నుండి, మన సంఘం నుండి మనకు వచ్చినటువంటి వారసత్వ సంపద ఏదైనా ఉందా అంటే అది విశ్వాసం. ఆ విశ్వాసం పునరుత్థానం మీద ఆధారపడినటువంటి విశ్వాసం. ప్రియ సహోదరులారా, రోమీలకు రాసిన లేఖ 10వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, నీ నోటితో యేసును ప్రభువు అని ఒప్పుకొని మృతుల నుండి దేవుడు ఆయన లేవనెత్తనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడదు అని మనకు లేఖనం తెలియపరుస్తున్నది. మొట్టమొదటిగా మనకు పునరుత్థానం ఇచ్చినది విశ్వాసం. రెండవది, ఈ యొక్క పునరుత్థానం మనకి ఏమి అందించినది అంటే యేసు ప్రభువు దేవుడని రుజువు చేసుకున్నది. రోమీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం చదివితే, ఆయన మృతుల నుండి పునరుత్థానుడైనందున పవిత్ర పరమ ఆత్మశక్తితో దేవుని కుమారునిగా నియమింపబడెను. అంటే అర్థం, యేసయ్య మనందరికీ దేవుడిగా ఇవ్వబడ్డాడు. అది ఈ రోజు ఉత్థానములో మనకి రుజువు చేయబడినది. ప్రియ సహోదరులారా, మూడవదిగా ఈ యొక్క పునరుత్థానం మనకు అందించే సందేశం ఏంటంటే మన రక్షణకు ఆమోదం ఇచ్చినటువంటి రోజు అన్నమాట. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం, క్రీస్తుని తెలుసుకొనలేవనని ఆయన పునరుత్థాన ప్రభావమును అనుభవింపవలేనని నా వాంఛ, నా కోరిక, నా ఆశ అని పౌలు భక్తుడు పలుకుతున్నటువంటి వాక్యం. ఆయన అంటున్నాడు, ప్రపంచానంతా ఒకవైపు పెట్టి క్రీస్తు పునరుత్థానాన్ని ఇంకో వైపు పెట్టి నన్ను ఎంచుకోమంటే నేను పునరుత్థానం ఎంచుకుంటానే తప్ప ప్రపంచాన్ని కాదు. ఎందుకంటే ఈ రెండు పోల్చినప్పుడు క్రీస్తు పునరుత్థానంతో పోలిస్తే ప్రపంచమంతా కూడా ఒక చెత్త అనే భావన కలిగినటువంటి పునీత పౌలు గారు దేవుని కొరకు, మరి ముఖ్యంగా ఉత్థానమైనటువంటి క్రీస్తు ప్రభు కొరకు ప్రపంచాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. ఎప్పుడైతే మనలో ఈ పునరుత్థాన శక్తి ఉండదో అవమానాలు ఉండవు, అలసిపోవడం అనేది ఉండదు, మనకు శత్రువులు ఉండరు, కానీ మనమే వేరే వాళ్ళకి శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. ప్రియ సహోదరులారా, యేసు నా పక్షాన ఉన్నాడు, నాకు విరోధి ఎవడు అని రోమీలకు 8వ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉన్నాం. కానీ ఈ యొక్క పునరుత్థానాన్ని, శక్తిని అనుభవించడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి మనకి. ఆ అడ్డంకులు విశదము చేయించును. జ్ఞాన స్నానమునందు మేము నీ వరమైన జనములను వాడుకుంటున్నాము. ఈ దివ్య సంస్కారముల ద్వారా నీవు మాకు దయచేయి దైవానుగ్రహమును ఈ నీటిని చిహ్నంగా చేసేదివి. సృష్టి ఆరంభమున నీ ఆత్మ జలములపై శ్వాసను ఊది దానిని మాకు పవిత్ర సాధనముగా రూపొందించదవు. నీవు జలప్రలయ జలమును జ్ఞాన స్నానములకు చిహ్నముగా చేసేదివి. ఆ నీరు పాపపు జీవితమునకు, అంతమునకు, పుణ్యజీవమునకు ఆరంభమును సూచించును. నీవు ఇశ్రాయేలీయులను బానిసత్వం నుండి విడిపించి రెల్లు సముద్రము గుండా నడిపించిదివి. వారు జ్ఞాన స్నానము ద్వారా పాప దాస్యము నుండి విడుదల నొందిన నీ పవిత్ర ప్రజలకు గుర్తుగా ఉన్నారు. నీ కుమారుడు యోర్దాను జలమునందు స్నాపకుడు యోహాను నుండి జ్ఞాన స్నానమును పొంది ఆత్మాభిషేకుడాయను. తాను శిలువపై వేలాడినప్పుడు తన ప్రక్క నుండి నీరు రక్తము స్రవింపవలేనని సంకల్పించను. ఉత్థానంతరము క్రీస్తు మీరు వెళ్ళి సకల జాతి జనులకు బోధింపుడు. పిత, పుత్ర, పవిత్రాత్మ పేరిట మీరు వారికి జ్ఞానస్నానమీయుడు అని శిష్యులను ఆజ్ఞాపించను. తండ్రి, ఇప్పుడు నీవు నీ సభను ప్రేమతో వీక్షించుము. ఈ సభపై నీ జ్ఞానస్నానపు జలమును ప్రవహింపచేయుము. నీ ఆత్మశక్తి ద్వారా ఈ తొట్టిలోని జలములకు నీ కుమారుని వరప్రసాదము దయచేయుము. నీవు నరుని నీ పోలికగా సృష్టించిదివి. జ్ఞాన స్నానపు జలముల ద్వారా
అతనిని పాప ప్రక్షాళనము గావింపుము, పవిత్రమైన నూతన జన్మమును ప్రసాదింపుము. తండ్రి, నీవు నీ కుమారుని కలిసి ఈ తొట్టిలోని నీటిపైకి నీ ఆత్మను పంపమని నిన్ను ప్రార్థించుచున్నాము. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తులో మరణించి అతనితో భూస్థాపితం చేయబడిన వారందరూ అతనితో పాటు నూతన జీవమును ఉత్థానమగుదురుగాక. నీతో కలిసి పవిత్రాత్మతో పాటు యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఎల్ల కాలము అతనిని కీర్తించి కొనియాడుడు. జ్ఞానస్థానమందు మనము క్రీస్తుతో పాటు భూస్థాపితమైతిమి. తద్వారా మనము అతనితో ఐక్యమై నూతన జీవితమును జీవింపగలుగుచున్నాము. తపకాలపు నియమనిష్టను ముగించుకొని మనము ఇప్పుడు జ్ఞానస్థాన ప్రమాణములను పునః ప్రకటించుచున్నాము. దాని క్రియలను త్యజించుచున్నారా? దాని ఆకర్షణలన్నిటిని త్యజించుచున్నారా? మీరు సజీవ దేవుని బిడ్డల స్వాతంత్ర్యముతో పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు కన్య మరియ నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో నుండి లేచి పిద కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడని విశ్వసించుచున్నారా? పవిత్ర ఆత్మను, పరిశుద్ధ కథోలిక శ్రీ సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? జల పవిత్రముల ద్వారా మనకు నూతన జన్మనొసగి మనకు పాప విమోచనమును ప్రసాదించిన సర్వశక్తి గల సర్వేశ్వరుడు అనగా మన ప్రభువగు యేసుక్రీస్తుని తండ్రి తన వరప్రసాదము ద్వారా మనలను కాపాడుచు మన ప్రభువునైన యేసుక్రీస్తునందు మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. మరణమును గెలిచిన క్రీస్తు ప్రభు ఈ దివ్యబలి పూజలో మన మధ్యకు విచ్చేసి ఉన్నారు.
కావున మన శ్రీ సభ కోసం, సంఘం కోసం, కుటుంబం కోసం ఏక మనసుతో నిండు విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. ఓ పునరుద్ధరించున్న జగద్గురువులు, మా పాపగారిని, మా పీఠాధిపతులను, మా విచారణ గురువులను, విచారణలో పనిచేయుచున్న ఇతర గురువులను, మఠవాసులను, ఉపదేశులను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. వీరిని తమ గొర్రెల కొరకు, వాటి శ్రేయస్సు కొరకు పరితపించుచు శ్రమించి యాజకులుగా దీవించి కాపాడుమని అందరూ ఓ పునరుత్థాన ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పునరుత్థాన క్రీస్తు ప్రభువా, మీ శ్రమలు పాటులలో భాగస్వామ్యం పొంది ఉన్న మా అందరికీ మీ మహిమలో, మీ పునరుత్థానములో సంపూర్ణ భాగస్వామ్యం ఇచ్చి మమ్ము, మా కుటుంబములను నిండుగా ఆశీర్వదించమని అందరూ ఓ పునరుత్థాన ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పునరుత్థాన క్రీస్తు ప్రభువా, మా కుటుంబ వ్యక్తిగత జీవితములలో ఎన్నో సాతాను శక్తులు మమ్ము బలహీనపరచుచున్నాయి. మీరు మరణం పైన, సాతాను పైన పొందిన విజయంలో మాకు కూడా శక్తిని, బలమును, విజయమును దయచేసి సంతోష సమాధానములతో జీవించే భాగ్యమును మాకందరికీ ప్రసాదించమని అందరూ ఓ పునరుత్థాన ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పునరుత్థాన క్రీస్తు ప్రభువా, మా సంఘంలోను, మా ఇరుగు పొరుగున ఉన్న పేద సాధలను, దిక్కులేని వారిని, నిరాశ్రయులను, విధవరాండ్రులను, అనాథ బిడ్డలను, వలస కార్మికులను మీరు దీవించి కాపాడండి. మీరు కూడా వారికి చేయూతనందించి వారు పునరుత్థాన జీవితం జీవించు క్రమములో వారికి సహాయపడినట్లు మమ్ము దీవించమని అందరూ ఓ పునరుత్థాన ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పునరుత్థాన క్రీస్తు ప్రభువా, మా విశాల భారతదేశంలోని నాయకులను, అధికారులను, సంఘ సేవకులను, విద్య, వైద్య సేవలు అందించిన వారందరినీ, మహిళాభ్యుదయం కొరకు పాటుపడిచిన వారిని, గిరిజన ఆదివాసుల మధ్య పనిచేయించిన సంస్థలను, వారికి ఆర్థిక సహాయం చేయించిన దాతలందరినీ ప్రత్యేక ఆశీస్సులతో, శాంతి సమాధానములతో, ఆయుర ఆరోగ్యములతో జీవించుమని అందరూ ఓ పునరుత్థాన ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మీరు చీకటిపై, పాపంపై విజయంను సాధించి మాకు శాంతిని, సమాధానమును, వెలుగును దయచేశారు. ఈ పండుగ నాడు నీ బిడ్డలు చేసిన విన్నప ప్రార్థనను ఆలకించి వారికి కావలసిన సంతోష సమాధానములను అందించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుడు మన అర్పణను స్వీకరించి క్రీస్తు శరీర రక్తములుగా మార్చి మనకు ఆత్మీయ భోజనమును ప్రసాదించుచున్నారు. మన బలహీన ఆత్మలను దివ్య భోజనంతో పోషించి పునరుత్థాన దినమున మన శరీరమును లేపుదురు. ఆ రోజు కొరకు ఎదురు చూస్తూ ఈ బలి అర్పణలో పాల్గొని దేవుని మహిమపరుచుదాం.
సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి లభ్యత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించుదుము. ఓ ప్రభువా, నీ ప్రజల ప్రార్థనను వారు తెచ్చిన బలి అర్పణములతో పాటు అంగీకరింపుము. మా రక్షణకు కారణమైన ఈ పాస్క పరమ రహస్యముల ద్వారా నీవు మాలో ప్రారంభించిన రక్షణ కార్యము నీ శక్తి ద్వారా మాకు శాశ్వత స్వస్థతను దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయు క్రీస్తు బలి అయిన ఈ రాత్రి నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసం చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించను. కావున మానవ జాతి అంతయు పాస్కా ఆనందంతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులను, దూతల దళములను నీ మహత్వము నిరతము కొనియాడుట ఎట్లనగా, పావన పిత, నీవు నిక్కమ్మగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా నీ నామముకు నిర్మయమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు
నిరీక్షణను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసువే ఈనాడు మహిమతో లేచెగా, వేగరాయచెనులా దేవదేవుని సన్నుతింపా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసువే ఈనాడు మహిమతో లేచెగా, ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉద్ధారమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేచేయునని ఎదురు చూచుమేము. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు
అతడు మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత జాన్ బోస్కో గారితోనూ, పునీత మదర్ తెరేసా గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగమునకు వారసులను చేయుము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచిన ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడకు ఫ్రాన్సిస్ జగద్గురును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును, ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారం మీ సముఖంన చేరి ఉన్న ఈ మీ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాప నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమములో నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపగని శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము.
దేవదేవుని గొర్రె పిల్ల మమ్ము కరుణించయా పరమ తండ్రి ప్రియ కుమార సకల పాప విమోచన దేవదేవుని గొర్రె పిల్ల మమ్ము కరుణించయా పరమ తండ్రి ప్రియ కుమార సకల పాప విమోచన దేవదేవుని గొర్రె పిల్ల మాకు శాంతి నొసగుమయా మాకు శాంతి నొసగుమయా మాకు శాంతి నొసగుమయా ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారు ధన్యులు. క్రీస్తు రక్తం నిత్య జీవము కాపాడునుగాక. దయచేసి గమనించండి, కథోలిక విశ్వాసులు మాత్రమే ముందుకు విచ్చేసి దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలని కోరుతూ ఉన్న ఇతర క్రైస్తవ విభాగాలకు చెందినటువంటి వారు అలాగే మరియు ఇతరులు మీ స్థలంలో కూర్చొని ప్రార్థించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇహమునుండి పరమునకు సోపానగిరి జీవమిచ్చుటకు యేసు పరచిన భోజమిది శాంతి సమాధానములనిచ్చు ప్రేమ సామ్రాజ్యమిది దైవ సాన్నిధ్యమిది
అలాగే మిగతా ఫాదర్స్ అందరికీ ప్రత్యేకంగా వారిని కూడా గుర్తుకు చేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. పూజపీఠము అలంకరణ మన సెంట్ ఆంజనేయుల సిస్టర్స్ ఎంతో అద్భుతంగా పీఠాన్ని అలంకరణ చేసి ఔతాన క్రీస్తు ప్రభువును మనం ఆరాధించడానికి ముందుగా విచ్చేసి తగినటువంటి ఏర్పాట్లు చేసినటువంటి సిస్టర్స్ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన పుణ్యక్షేత్రంలో పూజపీఠం అలంకరణ మన సిస్టర్స్ ఆఫ్ చారిటీ వారు చేసి ఉన్నారు. ప్రతి ఒక్క విషయంలో అన్ని ఏర్పాట్లు పుణ్యక్షేత్రంలో వారు నిర్వహించారు. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి 2 సంస్థలకు విచారణ కుటుంబం తరపున మన సిస్టర్స్ ఆఫ్ చారిటీ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ స్టీఫెన్ గారు వారు వేసవి కాల సెలవుల నిమిత్తము మన మధ్యకు విచ్చేశారు. మరి వారు సమ్మర్ క్యాంపును కూడా నిర్వహించబోతూ ఉన్నారు. కనుక బ్రదర్ గారు కూడా ప్రతి ఒక్క విషయంలో ముందుగా ఉండి అన్నీ చూసుకున్నందుకు బ్రదర్ గారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన గుడి పెద్దలు మరియు ఇతర పెద్దలు వారు ముందుగా ఉండి అన్ని ఏర్పాట్లు చేశారు. వారు చేసినటువంటి త్యాగాన్ని గుర్తుకు చేసుకుంటూ గుడి పెద్దలందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మన గాయక బృంద సభ్యులు ఉత్తాన క్రీస్తు ప్రభువును ఆరాధించటానికి మహిమపరచడానికి చక్కగా గీతాలాపన చేశారు. వారి యొక్క గాత్రమును వినియోగించుకొని ఎంతో మధురంగా పాడి మనందరినీ కూడా మహిమర్పించినందులకు గాయక బృంద సభ్యులందరికీ వారికి తోడ్పడినటువంటి బృందానికి కూడా ప్రత్యేక అభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, మరి మన విచారణలో ఉన్నటువంటి యువకులకు బాలబాలికలకు విశ్వాసులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన విచారణ పట్ల మీరందరూ చూపిస్తున్నటువంటి ప్రేమను మరి నేను వ్యక్తపరుస్తూ ఒక విచారణ గురువుగా ఆ ప్రేమను తనివి తీరా పొందుతూ మన యొక్క విచారణ అభివృద్ధి పదంలో నడవటానికి మీరందరూ ఎంతగానో శ్రమిస్తూ ఉన్నారు. అలాగే మరి ముఖ్యంగా మన గురువులు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, మన విశ్వాసులు ఎంతో చక్కగా ప్రార్థన విషయంలో ఎంతో ఉత్సాహంగా పాల్పంచుకుంటారు, దేవుని విషయంలో ఎంతో ఉన్నతంగా రాణిస్తూ ఉంటారని పలు సందర్భాల్లో నేను విన్నాను. ఇంత చక్కటి విచారణ కుటుంబాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు, అలాగే మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క త్యాగానికి మరి ముఖ్యంగా ఈ 3 రోజులు ఈ పండుగ విషయంలో మీరందరూ ప్రతి ఒక్క కుటుంబం కూడా కదిలి ఇదిగో ఈ పండుగ నిమిత్తం మా సహాయం అని ప్రతి ఒక్కరూ ముందుకు విచ్చేశారు. ఆ యొక్క త్యాగాన్ని నేను ప్రశంసిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి కుటుంబానికి, అలాగే మన విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి నిండిన హృదయంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి మన మధ్యలో మన ఉపదేశ్ మాస్టర్ గారు బాలశౌరి గారు ఎంతో సున్నితంగా మరి నిశ్శబ్దంగా మరి అన్ని ఏర్పాట్లో వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అమల్నాథన్ గారు వారు కూడా ఎంతగానో శ్రమిస్తూ ప్రతి ఒక్క విషయంలో తోడ్పడుతూ ఉన్నారు. మరి వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మన విచారణ విషయంలో మరి ప్రతి ఒక్క ఏర్పాటు విషయంలో మనకు తెర వెనకాల ఉండి ప్రతి ఒక్కటి కూడా మన కోసం చేస్తున్నటువంటి వారు జయమ్మ గారు, టున్ను గారు. అలాగే వారినిద్దరిని నేను అభినందిస్తూ వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు ఈస్టర్ పండుగ సందర్భంగా
మనకు ఎగ్గు ఇవ్వబడుతోంది. ఎగ్గు మనకు ఇచ్చినటువంటి దాతలు జ్యోతిరెడ్డి గారు, వారి కుటుంబము కనుక వారికి కూడా ప్రత్యేక వందనాలు, అభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ పండుగను పురస్కరించుకొని ఒక కుటుంబం ముందుకు విచ్చేసి మనందరికీ కేక్స్ కూడా ఈస్టర్ పండుగ సందర్భంలో అందజేయబడుతోంది. డాక్టర్ జయప్రకాష్ గారు వాళ్ళు వైద్య వృత్తిలో ఉండి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి తరుణంలో వారి కోసం ప్రార్థించమని ఈ ఉత్థాన క్రీస్తు ప్రభు పండుగ సందర్భంగా వారి యొక్క సంతోషాన్ని పాల్పంచుకుంటూ ముందుకు విచ్చేశారు. వారికి, వారి కుటుంబానికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు ఉత్థాన పండుగ కొనసాగుతూ ఉంటుంది. మరి రేపు 7:15 తెలుగులో దివ్య పూజాబలి, 9:15 ఆంగ్లంలో దివ్య పూజాబలి, సాయంత్రం 6:30 మరి ఆంగ్లంలో దివ్య పూజాబలి ఉంటుంది. 22వ తారీఖు నుంచి ఉత్థాన పండుగ కుటుంబ సందర్శనలు నిర్వహించబడుతూ ఉన్నాయి. మరి పెద్దలు వారికి ఎవరెవరైతే ఏ విభాగంలో ఉన్నారో వారి దగ్గర పట్టిక ఉంది. అలాగే కొన్ని ఫోన్ నెంబర్స్ మాకు అంతగా సహకరించడం లేదు. మరి మన విచారణలో ఉన్న నివాసం ఉంటున్నటువంటి ప్రతి కుటుంబం కూడా మరి సరి అయినటువంటి ఫోన్ నెంబరు ప్యారిష్ ఆఫీస్ నందు ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాం. 22వ తారీఖు నుంచి సాయంత్రం 6 గంటల నుండి ఈ కుటుంబ సందర్శ దీవెనలు మన విచారణలో కొనసాగుతూ ఉంటాయి. దయచేసి ప్రతి కుటుంబం కూడా మరి సహకరించాలని కోరుతూ ఉన్నాం. ఇది ముఖ్యమైనటువంటి గడియ. ఈ ప్రభు ఉత్థాన పండుగ మన విశ్వాసానికే మూలాధారము కనుక ప్రతి కుటుంబంలో ఆ ఉత్థాన క్రీస్తు ప్రభు యొక్క నామములో ప్రతి కుటుంబము దీవింపబడాలని నేను మీకు పిలుపునిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి కుటుంబం కూడా సరేలే ఊరికే దీవెని అని భావించకుండా చక్కగా అన్ని ఏర్పాట్లు చేసుకొని శుభ్రం చేసుకొని ఆ ఉత్థాన క్రీస్తు ప్రభువును ఆహ్వానించటానికి, స్తుతించటానికి, సన్నుతించటానికి ప్రయాసపడవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఒకవేళ ఒక విభాగంలో ఫాదర్స్ వస్తూ ఉన్నప్పుడు ఒకవేళ ఏ కుటుంబమైనా కానీ మరిచిపోయి ఉన్నట్లయితే ఆ విభాగంలో ఉన్నటువంటి గుడి పెద్దను సంప్రదించి సరి అయినటువంటి చిరునామాను, ఫోన్ నెంబర్ ఇచ్చినట్లయితే ప్రతి కుటుంబంలో ఆ ఉత్థాన క్రీస్తు ప్రభు యొక్క దీవెన ఇవ్వబడటం జరుగుతోంది. దయచేసి అందరూ మరి ప్రోత్సహించాలని మరి కోరుతూ ఉన్నాం. మరి ఒకసారి ఒకవేళ ఇంకా ఎవరినైనా మర్చిపోయినట్లయితే ఇంకా మిగతా ఏర్పాట్ల విషయంలో ప్రతి ఒక్కరూ కూడా సహాయం చేశారు. ఇంకా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి ప్రతి ఒక్కరికి మనకు సహకరించినందుకు మృదునిలిన హృదయంతో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ మరి ఒకసారి క్రీస్తు ప్రభు యొక్క ఉత్థాన పండుగ శుభాకాంక్షలు అందజేస్తూ ఆ ఉత్థాన క్రీస్తు ప్రభు మన విచారణ కుటుంబాన్ని ఇంకా ఉన్నత అంతస్తులో నిలపాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క అనుగ్రహ కాలంలో 40 రోజుల పాటు మనలందరినీ కూడా ఎంతో ఆధ్యాత్మికంగా నడిపించేటటువంటి ప్రక్రియలో ప్రణాళికలను వేసి అనేక మంది గురువులను పిలిచి, అది చిన్నమైనటువంటి విషయం కాదు, ఎంతో ఓపికగా దగ్గరుండి అన్ని కార్యాలు సక్రమంగా జరగడానికి సహకరించినటువంటి గొప్ప వ్యక్తి మన విచారణకర్త సంఘ కాపరి రెవరెండ్ ఫాదర్ రాయప్ప గారు. తన యొక్క స్వభావము ఎవరినైనా కానీ మార్చివేస్తున్నది. తన యొక్క స్వభావము ఎవరినైనా కానీ మంచి బాటలోకి, మంచి ఉద్దేశంలోకి నడిపించేటటువంటి గొప్ప స్వభావం. ఏది అడిగినా కానీ కాదనకుండా ఎంతో ఓర్పుతో, నేర్పుతో, సౌమ్యముతో తనకున్నటువంటి మంచి కాపరి లక్షణాన్ని వ్యక్తం చేసేటటువంటి గొప్ప వ్యక్తి. నేను నా జీవితంలో అనుభవించినటువంటి లక్షణాలు అందరికీ
పేరు పేరున అభినందనలు తెలియజేసుకు అందరూ కూడా చప్పట్లు కొట్టి మన సంఘ పెద్దల్ని అభినందించుకుందాం. వారు మరింతగా ఈ యొక్క సంఘ అభివృద్ధికై తమ యొక్క సేవలను అందించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. చివరిగా తెర వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల్లో మనకి నా యొక్క డిపార్ట్మెంట్లో నేను చెప్పుకోవాలి కాబట్టి మాస్ ఇంటెన్షన్స్ ఆ యొక్క విన్నపములు రాసేటటువంటి ప్రక్రియలో ఎప్పుడు కూడా ప్రణాళికంగా రాసి వాటిని సహాయక గురువులకు అందించేటటువంటి ప్రక్రియలో మా యొక్క వట్టి జోసెఫ్ రెడ్డి ఎప్పుడు సహకరిస్తుంటారు. ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అదే విధముగా ఆ యొక్క సబ్స్క్రిప్షన్స్ రాసి స్పెషల్ కలెక్షన్ కానీ ఏదైనా కానీ ఓర్పు నేర్పుతో ప్రతి వారం దగ్గర ఉండి తన సేవలను అందించేటటువంటి వందనా గారికి, పిలవగానే ఫాదర్ల కన్నా కూడా ముందుండేటటువంటి పెద్ద వ్యక్తి మన అమల్నాథ్ అంకిల్, వీరందరూ కూడా నా తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మిగిలిన వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మన సంఘాన్ని మనం నిర్మించుకుంటూ అందరూ విశ్వాసంలో ఎదిగేటటువంటి గొప్ప నానుడికి మనం కొనుక్కుందాం. మరొకసారి విచారణ గురువుల తరపున, నా తరపున, ఈరోజు ప్రధాన అర్చకుడైనటువంటి ఫాదర్ ఉపేంద్ర తరపున, సంఘ పెద్దల తరపున మీ అందరికీ కూడా ఉత్థాన క్రీస్తు ప్రభు యొక్క మహోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఈస్టర్.